హలో అండి. ఇంట్లో టమాటో పప్పు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు లాంటివి చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా! ఆ మిగిలిన పప్పుతో మీరేం చేస్తారో కామెంట్‌లో చెప్పేసేయండి. నేనైతే యూజువల్‌గా నెక్స్ట్ డే సాంబార్ చేస్తూ ఉంటాను. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్‌గా చేసుకునే ఫ్రెష్ పప్పుతో చేసిన సాంబార్ కంటే కూడా ఇదే టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇలా చేయడం వల్ల నిన్నటి పప్పు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో 3, 4 స్పూన్స్ ఆయిల్ వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని దాంతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకొని దాంతో పాటు రుచికి సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ములక్కాడ, సొరకాయ మాత్రమే యూజ్ చేశాను. టమాటో స్కిప్ చేశాను. ఎందుకంటే నేను యూజ్ చేసే పప్పు నిన్న మిగిలిపోయిన టమాటో పప్పు కనుక. ఆ కూరగాయ ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత మిగిలిపోయిన పప్పును కూడా వేసేసి ఒకసారి కలిపి ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపోయినంత చింతపండు రసం, అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసేసి ఒక్కసారి కలిపి అది ఒక్క బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికించారంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి దింపేసుకున్నారంటే సాంబార్ రెడీ. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని